హాయ్ గాయ్స్, ఈ రోజు మనం మమ్ముట్టి నటించిన క్రిస్టోఫర్ అనే మలయాళ మూవీ చూద్దాం. 2023లో ఇది రిలీజ్ అయింది. వేరే లెవెల్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఇది. మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మీకు అవకాశం ఉంటే ఈ సినిమాను తప్పకుండా చూడండి. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జైలును చూపించారు. అక్కడికి కొత్తగా జైలర్ వచ్చాడు. ఈ జైల్లో ఒక పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడని అతన్ని చూపిస్తానని పాత జైలర్ తీసుకెళ్తున్నాడు. అతడు ఈ జైల్లోనే ఉండి కేరళనే కంట్రోల్ చేస్తున్నాడు. ఎక్కడ ఏం చేయాలో ఇక్కడే ఉండి చేయగలడు. ఆ లెవెల్లో చాలా డేంజర్ వ్యక్తి అని చెప్పాడు. అతని మాట వింటే చాలా డబ్బిస్తాడు అని లోపలికి తీసుకెళ్లాడు. ఇతని పేరు శ్రీరామ్ తిరుమూర్తి. ఈ సినిమా విలన్ ఇతడే. లోపల అతనికంటూ చాలా వసతులు ఉన్నాయి. ఇకపై ఇతడే మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాడు అని పాత జైలర్ చెప్తుంటే, నాకు మీరేం చేయొద్దు, మీకేం కావాలో అడిగి తీసుకోండి అంటుంటాడు. అవి సార్ ఇచ్చారని అతని చేతిలో లెటర్ పెట్టారు. ఈ జైలర్ మనవాడే అని అందులో రాసి ఉంది. సీన్ కట్ చేస్తే ఒక ముసలామె పోలీస్ స్టేషన్ కు వచ్చి పక్కింటి ఇద్దరు అమ్మాయిలు కనిపించట్లేదని కంప్లైంట్ చేసింది. పెద్దామెకు 20 ఏళ్లు, చిన్నామెకు 12 ఏళ్లు ఉంటాయని చెప్పింది. పెద్దామె ఫుడ్ డెలివరీ చేస్తుంది. 7 గంటలకే ఇంటికి చేరుకునే పిల్లలు ఇంకా రాలేదని చెప్పింది. అప్పుడే ఎవరో పోలీసులకు కాల్ చేశారు. ఓ అలాగా అని అంతా బయలుదేరారు. ఒక చోటుకు వెళ్తే అక్కడ స్కూటీ కింద పడిపోయి ఉంది. ఆ స్కూటీని చూడగానే ఇది ఆ పిల్లలదే అని ఆ ముసలామె అంది. రాత్రంతా వెతికారు. తెల్లారి అడవిలో చూపించారు. అక్కను అత్యాచారం చేసి చంపారు. చెల్లిపై కూడా అత్యాచారం జరిగింది. కానీ తను గాయాలతో ఉంటే హాస్పిటల్ కు పంపించారు. ఈ విషయం బయటకు రాగానే ప్రజలంతా ఎక్కడికక్కడ రోడ్లెక్కారు. ఆందోళనలు చేశారు. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రతిపక్షాలు కూడా నిందించాయి. ఈ కేసును విచారించడానికి హీరోను ముఖ్యమంత్రి నియమించారు. హీరో పేరు క్రిస్టోఫర్. హీరో నేరుగా హాస్పిటల్ కు వెళ్లాడు. గాయాలతో ఉన్న ఆ చెల్లిని చూసి హీరో చలించిపోయాడు. సీన్ కట్ చేస్తే న్యూస్ లో ఏం చెప్తున్నారంటే, నిందితులను కనిపెట్టారని, విచారణ జరుగుతోందని చెబుతున్నారు. స్టేషన్ లో నిందితులను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో ఒక అబ్బాయి ధనవంతుడి కొడుకు. పోలీసులను చూస్తూ, నేను తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, మా నాన్నకు తెలిసిందంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయని పోలీసులనే బెదిరిస్తున్నాడు. హీరో సైలెంట్ గా పక్కనే కూర్చొని అంతా వింటున్నాడు. పొగరగా మాట్లాడుతున్న వాడిని చూస్తూ, మేమంతా మీ నాన్నతో మాట్లాడాం, నువ్వు మాత్రం అసలు ఏం జరిగిందో చెప్పమని ఎస్ఐ అడిగాడు. అప్పుడు వాడు ఏం చెబుతున్నాడంటే, 3 రోజుల కింద ఆ అమ్మాయి మా ఇంటికి ఫుడ్ డెలివరీ తెచ్చింది. ఆమెను చూడగానే నాకు నచ్చింది. లోపలికి పిలిచి పట్టుకోబోయాను. కానీ నన్ను తోసేసి పారిపోయింది. నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి నాపైనే కంప్లైంట్ చేసింది. ఇక నేను ఊరికే వదులుతానా? ఆమెను ఫాలో అయ్యాను. ఫ్రెండ్స్ తో వెళ్లి ఆమె స్కూటీని ఢీకొట్టా. ఆమెను, ఆమె చెల్లిని అత్యాచారం చేశాం. యాక్చువల్ గా ఆమె చెల్లి మా టార్గెట్ కానే కాదు. నేను పిలిచినప్పుడే వచ్చి ఉంటే ఆమె చెల్లికి ఇలా అయ్యేదే కాదు, ఆమె చచ్చేది కూడా కాదు అని పొగరుగా మాట్లాడాడు. ఇదంతా చూసిన హీరో రాత్రి రద్దీ తక్కువ అయిన తర్వాత వారిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అడవికి తీసుకెళ్లాడు. ఎప్పటికప్పుడు విషయమంతా ఆ ధనవంతుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇదే సమయంలో ఎస్ఐ ధనవంతునికి కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి మీ నాన్నతో మాట్లాడు అని రేపిస్ట్ కి ఇచ్చాడు. నాన్న, నాకు చాలా భయంగా ఉంది, చుట్టూరా పోలీసులే ఉన్నారు, వీళ్ళ చూపే సరిగా లేదు అంటుంటే, రేయ్ నువ్వు అస్సలు భయపడకు, పోలీసులంతా నా చేతిలోనే ఉన్నారు, నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడే ఈ ధనవంతుడి పక్కనే ఉన్న పోలీసు అతని చేతిలోని ఫోన్ లాక్కుని, ఇదిగో చూడు బాబు, నీకు అక్కడ ఉండబుద్ధి కాకపోతే పారిపో, నిన్ను ఎవరూ ఏమి చేయరు అని ఫోన్ కట్ చేశాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆ ధనవంతుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంకోవైపు మా నాన్నకు తెలిసిన పోలీసే పారిపోమన్నాడంటే తనకు ఏం కాదని పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అప్పుడే హీరో తుపాకీ తీసి టప్పు టప్పున బుల్లెట్లను దించాడు. అక్కడికక్కడే నలుగురు పిట్టల్లా రాలిపోయారు. సీన్ కట్ చేస్తే కేరళ మొత్తం ఈ విషయం గురించే మాట్లాడుకుంటోంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ క్రిస్టోఫర్ ను ఆకాశానికి ఎత్తారు. సామాజిక మాధ్యమాల్లో ఈ న్యూసే వైరల్ అయింది. కానీ ఇంకొంతమంది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ఇది మంచి పద్ధతి కాదని వాదిస్తున్నారు. ఎన్కౌంటర్లు అనేవి క్రిస్టోఫర్ కు కొత్త కాదు. ఆల్రెడీ అతని గన్ కు చాలా మంది బలయ్యారు. అతనిపై చర్యలు తీసుకోవాలని సీఎం కు ఫిర్యాదులు వెళ్లాయి. సీఎం కు హీరో అంటే మంచి ఉద్దేశమే ఉంది. హైకోర్టు కూడా హీరోను విచారించాలని చెప్పడంతో డీజీపీ సిఎస్ ను పిలిచి మీటింగ్ పెట్టాడు. స్నేహ ఈ సినిమాలో సిఎస్. బాగా చర్చలు జరిపిన తర్వాత హీరోపై ఫిర్యాదులను విచారించడానికి ఐపీఎస్ ఆఫీసర్ సులేఖను పిలిపించారు. సులేఖగా అమలాపాల్ నటించింది. పక్కాగా
విచారించి రిపోర్ట్ ఇవ్వాలని పై ఆఫీసర్లు ఐపీఎస్ ను ఆదేశించారు. ఇక తన టీం దగ్గరకు వచ్చిన ఐపీఎస్ క్రిస్టోఫర్ హిస్టరీ తెలుసుకుంటే అతడు ఎలాంటి వాడని తెలుస్తుంది అని చెప్పింది. అప్పుడు ఒక పోలీసు క్రిస్టోఫర్ చరిత్ర చెబుతున్నాడు. 40 ఏళ్ల క్రితం ఒక ఊర్లో మత కలవరం జరిగింది. ఈ టైంలో ఒక ఇద్దరు హీరో ఇంట్లోకి దూరారు. హీరో వాళ్ళ అక్కను రేప్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న వస్తే అతన్ని కూడా బాగా కొట్టి ఇంట్లో వేసి ఇంటిని కాలబెట్టారు. ఊర్లోకి వెళ్తే అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు. జనం అందరినీ సేఫెస్ట్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని అడుగుతున్నారు. ఇదే టైంలో ఒక అబ్బాయి చాలా కోపంతో కత్తి పట్టుకుని ప్రతీకార వాంఛతో వచ్చాడు. అప్పుడు ఒక పోలీసు ఆ అబ్బాయిని పట్టుకున్నది వేరెవరో కాదు, శరత్ కుమార్. ఎవర్రా నువ్వు, ఎవరిని చంపడానికి వచ్చావురా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో అన్ని విషయాలు చెప్తున్నాడు. యాక్చువల్ గా హీరో వీళ్ళు ఇంటిని కాలబెట్టి వెళ్తుంటే చూశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాతే వీరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చా అన్నాడు. ఈ పోలీస్ కు నిజం తెలిసిపోయిందని ఆ ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోతున్నారు. అప్పుడు ఈ పోలీసు గన్ తీసి టప్పున వాళ్ళని కాల్ చేశాడు. ఈ దృశ్యాన్ని హీరో కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడు. నేను కూడా ఒక పోలీసునైతే నేరస్తులను ఇలాగే శిక్షించవచ్చు కదా అనుకుంటున్నాడు హీరో. శరత్ కుమార్ నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇతడు కూడా ఐపీఎస్ అయ్యాడు. హీరోను చదివించి ఇంత పెద్దవాణ్ణి చేసింది ఆ పోలీస్ ఆఫీసరే అని ఇప్పుడు ఇంకో పోలీస్ ఆఫీసర్, అతని పేరు అభిలాష్. అతడు అమలాపాల్ కు అన్ని విషయాలు చెప్తున్నాడు. అభిలాష్ ఎవరంటే అడిషనల్ డీజీపీ. స్టార్టింగ్ సీన్ లో కొత్తగా వచ్చిన జైలర్ అభి సార్ మీకు ఈ లెటర్ ఇవ్వమన్నాడని విలన్ కు ఒక లెటర్ ఇచ్చాడే, అప్పుడు ఆ జైలర్ ఇతని గురించే చెప్పాడు. హీరో ఐపీఎస్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మధ్యప్రదేశ్ లో వచ్చింది. అక్కడ చాలా అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చేవి. దేశంలోనే ఎక్కువ అత్యాచారాలు జరిగే ప్రాంతంలో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. అక్కడికి వెళ్లిన హీరో మహిళలను ఎవరెవరు వేధిస్తున్నారో వారందరినీ ఏరిపారేశాడు. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఎన్కౌంటర్ చేశాడు. హీరో మధ్యప్రదేశ్ కు వెళ్లిన సంవత్సరంలోనే నేరాల సంఖ్య చాలా తగ్గింది. అక్కడి నుంచి హీరో ట్రాన్స్ఫర్ అయి వచ్చేటప్పుడు మహిళలంతా దేవునిలా చేతులెత్తి మొక్కారు. ఇదంతా చెప్పిన అభి ఇంకా వివరాలు కావాలంటే సిఎస్ ను కలవండి అని చెప్పాడు. ఇప్పుడు సిఎస్ ఏం చెబుతోందంటే ఈమె కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక దోపిడీ ముఠ చాలా అరాచకాలు చేసేది. ఒక అడవి ప్రాంతం గుండా వెళ్లే వారిని టార్గెట్ చేసుకుని దోపిడీలు చేసి హత్యలు కూడా చేసేవారు. అప్పట్లో అది పెద్ద సమస్యగా మారింది. హీరో గురించి తెలిసి అతన్ని పిలిపించి కేసు అప్పగించింది. ముఠా గురించి ఎంక్వైరీ చేసిన హీరో తనకు కనిపెట్టిన విషయాలు టీం కు చెప్పాడు. ఆ అడవికి వెళ్లడానికి ముందు ఒక దాబా ఉంది. ఈ చుట్టుపక్కల్లో తినడానికి ఉన్న ఏకైక ప్రాంతం ఈ దాబానే. తప్పకుండా ఆ అడవిలోకి వెళ్లే ముందు ఈ దాబాలోనే తిని వెళ్తారు. ఈ రాబరీ జరిగి చంపబడిన అందరినీ పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళు పాయిజన్ తీసుకున్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియవచ్చింది. ఆ దాబాలోనే ఏదో జరుగుతోంది అని హీరో అంటుంటే ఆ దాబాను మేము బాగా చెక్ చేశామని ఒక పోలీస్ చెప్పాడు. వాళ్ళపై ఎలాంటి సందేహం లేదు అని అంటుంటే నేను వాళ్ళపై సందేహంగా చెప్పట్లేదు, అక్కడే ఆ దోపిడీ ముఠా వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళను గమనిస్తున్నారు. ఆ తర్వాత ప్లాన్ వేసుకుని అడవిలో ప్లాన్ అమలు చేస్తున్నారని చెప్పాడు. నేనేం చేస్తానంటే ఇప్పుడు నా టీంను మీ టీంలో కొంతమందిని తీసుకుని వెళ్తాను. ఏటీఎం లో డబ్బును నింపేలాగా ఆ డ్రెస్సులు వేసుకుని వెళ్తాం. వాళ్ళు తప్పకుండా మమ్మల్ని చూస్తారు. అడవి గుండా వెళ్లేటప్పుడు మాపై దాడి చేస్తారు. అప్పుడు మేం కూడా అటాక్ చేస్తాం. ఇది పెద్ద ఆపరేషన్ అని చెప్తున్నాడు. ఈ ఆపరేషన్ కు కొంతమంది ఆఫీసర్లు కావాలని చూస్తుంటే ఎదురుగా ఒక లేడీ ఆఫీసర్ ను చూశాడు. విక్రమ్ సినిమాలో ఈమె ఏజెంట్ టీనాగా నటించింది. మీకు గన్ను హ్యాండిల్ చేయడం తెలుసా అని అంటుంటే బాగా తెలుసు సార్ అని ఆమె అంది. అయితే మీరు నా టీమే అంటాడు. ఇక ఏటీఎం లో డబ్బులు నింపేలా డ్రెస్సులు వేసుకుని మొదట ఆ దాబాకు వెళ్లారు. తిన్న తర్వాత ఆ లేడీ ఆఫీసర్ ఫోన్ లో ఏం మాట్లాడుతోందంటే మేము ఈ రోజే బయలుదేరాం, తప్పకుండా పనిని ఈ రోజే ముగిస్తాం. ఇప్పుడు డబ్బు తీసుకొస్తున్నాం కదా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంది. త్వరలోనే వస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. వీళ్ళు వెళ్తున్నప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు ప్లాన్ చేస్తున్నట్లు చూపించారు. ముందుగా ఒక లారీ వచ్చి వీళ్ళ వెహికల్ ను ఢీ కొట్టింది. అప్పుడు వీళ్ళ వెహికల్ పల్టీ కొట్టింది. కానీ ఏమీ కాలేదు. వీళ్ళందరికీ ముందే పక్కా ఏర్పాట్లతో వచ్చారు. అంతా కూడా ఆ బండిలోంచి దిగారు. లారీలో వచ్చిన వాళ్ళు వీళ్ళపై అటాక్ చేస్తున్నారు. గన్స్ తీసి కాలుస్తున్నారు. వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే వచ్చారు కదా. ఇక బుల్లెట్ల వర్షం కురుస్తోంది. చివరకు హీరో యొక్క టీమే గెలిచింది. కానీ హీరో యొక్క టీంలో ఒకరు చనిపోయారు. అతనికి అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. ఈ చనిపోయిన పోలీస్ కు భార్య కూడా లేదు. ఆమె కూడా కొన్నాళ్ల క్రితమే చనిపోయింది. తల్లి తండ్రి లేకపోవడంతో వాళ్ళ కూతురు అనాథ అయిపోయింది. అప్పుడు ఒక పోలీసు ఆ అమ్మాయిని తీసుకుని
తీసుకొచ్చి హీరోకు చూపించాడు. అప్పుడు హీరో గుండె పగిలిపోయినంత పనైంది. ఆ అమ్మాయిని చూస్తూ చాలా ఫీల్ అయ్యాడు. ఇకపై ఆ అమ్మాయికి ఎవరూ లేరని అతడే దత్తత తీసుకున్నాడు. ఇదంతా చూసి ఇంప్రెస్ అయిపోయి నేనే అతన్ని పెళ్లి చేసుకున్నా అని సిఎస్ చెబుతోంది. యాక్చువల్ గా అతడు ఏం చెప్పాడంటే, నాకు పెళ్లి సెట్ కాదు, నా మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది, నేను ఒక సాధారణ భర్త లెక్క ఉండలేను అని చెప్పాడు. కానీ నేను అతన్ని కంపల్ చేసి పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. ఇప్పుడు ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపించారు. సిఎస్ యొక్క తండ్రి పెద్ద ధనవంతుడు. ఫస్ట్ టైం అతడు ఇప్పుడు ఎంపీ అయ్యాడు. అందువల్ల పార్టీ ఇస్తున్నాడు. ఈ పార్టీకి పెద్ద పెద్ద మనుషులు వచ్చారు. కానీ హీరో పార్టీలో ఎంజాయ్ చేయకుండా ఒక పక్కగా కూర్చున్నాడు. తన ఫ్రెండ్ అభిలాష్ తో మాట్లాడుతున్నాడు. అతడు కూడా మందు కొడుతూ, ఏంట్రా నువ్వు, నీకు ఇంత పెద్ద ధనవంతుడైన మామ దొరికాడు, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా నీ పార్ట్నర్ నువ్వు అలా తాగకుండా కూర్చున్నావేంటి అంటున్నాడు. నాకు ఇదంతా అస్సలు నచ్చదు అంటుంటాడు. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు స్నేహ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, చాలా డబ్బులు వస్తాయి, నేను త్వరగా వెళ్లి ఆ పని ముగించుకుని వస్తా అని చెప్పాడు. ఇదే టైంలో ఆ ఇంట్లో పని చేస్తున్న తల్లి కూతురుని చూపించారు. అప్పుడు ఆ కూతురు, అమ్మా నాకు ఎగ్జామ్ ఉంది, నేను ఇంటికి వెళ్లి చదువుకుంటానమ్మా అంటోంది. నువ్వు వెళ్తే ఈ పని ఎవరు చేస్తారు, నేను ఒక్కదాన్ని అయితే అసలు చేయలేను, ఇక్కడే వెయిట్ చేయి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువులే అంటోంది. అప్పుడు ఇదంతా హీరో చూశాడు. ఏమ్మా, ఆ అమ్మాయి చదువుకుంటానని ఆశపడుతోంది కదా, ఆమెను ఎందుకు ఆపుతున్నావు, నువ్వు ఎంత పని అయితే చేయగలవో అంత పని చెయ్యి, ఏమ్మా నువ్వు ఇంటికి వెళ్లి చదువుకోపో అని పంపించాడు. ఆ అమ్మాయి చాలా థ్యాంక్స్ అంకుల్ అని సంతోషంగా వెళ్తోంది. సీన్ కట్ చేసి ఆ రోజు రాత్రి చూపించారు. సిఎస్ కు అభి కాల్ చేశాడు. వాళ్ళు ఒక హోటల్ కు రైడ్ కు వెళ్లారట. అక్కడ చాలా డ్రగ్స్ అమ్ముతున్నారని సమాచారం వచ్చింది. అక్కడ రైడ్ చేస్తే కిలోల కొద్ది డ్రగ్స్ దొరికాయి. అంతేకాదు అబద్ధం చెప్పి ఒక 10 మంది అమ్మాయిలను తీసుకొచ్చారు, వాళ్ళను అమ్మడానికి ప్రయత్నించారు. ఇదంతా చేసింది వేరెవరు కాదు, మీ తమ్ముడే అని చెప్పగానే స్నేహ స్టన్ అయిపోయింది. ఏంటి మా తమ్ముడా, ఇదిగో చూడు అభి, ఈ విషయం మాత్రం బయటకు రాకూడదు, తెలిసిందంటే పరువే పోతుంది, నాన్న ఇప్పుడే ఎంపీ అయ్యారు, సరే ఒక్క నిమిషం ఉండు నాన్నతో మాట్లాడు అని ఫోన్ ఇచ్చింది. అతడు ఫోన్ లో ఏమంటున్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీడియాకు తెలియకూడదు, నేను బయలుదేరి వస్తున్నా, వచ్చాక అంతా చూసుకుంటా అని చెప్పాడు. ఇదంతా హీరోకు తెలిసింది. యాక్చువల్ గా ఇలాంటి విషయాలు హీరోకు అస్సలు నచ్చవు. భార్య తప్పు చేసినా కూడా హీరో అస్సలు క్షమించడు. సీన్ కట్ చేస్తే అభి ఈ విషయం అంతా ఐపీఎస్ కు చెప్తున్నాడు. ఆ విషయంలో నేను హెల్ప్ చేసి ఆ సంఘటన బయటకు రాకుండా చూసుకున్నాను. ఈ సంఘటనతో నాపై కోపడిన క్రిస్టోఫర్ ఆ తర్వాత నాతో మాట్లాడట్లేదు అని చెప్పాడు. మేము మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం, ఆ సంఘటనతో విడిపోయామని చెప్పాడు. కానీ 3 నెలల తర్వాత మేము కలుసుకున్నాం. కానీ అది ఒక అఫీషియల్ మీటింగ్ లో. కేరళలోని నా పరిధిలో ఒక 3 అమ్మాయిలు కనిపించకుండా పోయారు. వారి గురించి విచారించినప్పుడు ఒక్క డీటెయిల్ కూడా తెలియలేదు. అందువల్ల హీరోను పిలిచి ఈ కేసును అతనికి అప్పగించారు. అప్పుడు హీరో ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే అందులో కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి ఎవరంటే వీళ్ళ మామ ఇంట్లో పనిచేసేదే, ఆమె కూతురు కూడా ఉండింది. ఈ అమ్మాయి కూడా కనిపించకుండా పోయిందా అని అభిని అడుగుతున్నాడు. అవును అని చెప్పగానే హీరో నెక్స్ట్ మినిటే ఆమెను వెళ్లి కలిశాడు. మీ అమ్మాయి చివరగా ఎక్కడున్నప్పుడు కనిపించకుండా పోయింది అని అడిగాడు. నా కూతురు చదువు ముగించిన తర్వాత మా ఓనర్ యొక్క ఫ్యాక్టరీలోనే పనిచేసేది. చివరగా పనికి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది. ఇంతకీ ఆమె ఏం పని చేసేది అని అడిగితే ఆ ఫ్యాక్టరీలో శిల్పాలు తయారు చేసేవారు, ఆ పనే చేసేది, దయచేసి నా కూతురును కనిపెట్టి ఇవ్వండి సార్ అని బతిమలాడుతోంది. సీన్ కట్ చేస్తే హీరో వెళ్లి అభిని కలిశాడు. 3 అమ్మాయిలు కనిపించకుండా పోయారు. 3కి కూడా ఎలాంటి కనెక్షన్లు లేవు. యాక్చువల్ గా ఈ 3 ఎక్కడ కనెక్ట్ అవుతున్నారంటే సిఎస్ యొక్క తమ్ముడు ఒక శిల్పాలు తయారు చేసే ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. ఆ ఫ్యాక్టరీలోనే ఈ 3 పనికి వెళ్లారు. 3 రోజుల క్రితం స్నేహ తమ్ముడు చాలా కోపంతో తను పెంచుకున్న కుక్కను క్రషర్ మిషన్ లో వేశాడు. ఇదంతా కూడా అక్కడ పనిచేస్తున్న కొంతమంది చూశారు. అందులో ఒక అతడి రిలేషన్ ప్రెస్ లో వర్క్ చేస్తుంటే అతనికి ఆ విషయం చెప్పాడు. అతడు న్యూస్ పేపర్ లో ఆ విషయం రాశాడు. కానీ ఆ న్యూస్ ప్రజలకు చేరడానికి ముందే 20 లక్షల రూపాయలు ఇచ్చి ఆ న్యూస్ ను ఆపేశారు. ఇదంతా హీరో చెప్తుంటే, ఇంతకీ నువ్వేం చెప్పొస్తున్నావు, ఈ 3 అమ్మాయిలను కూడా సిఎస్ తమ్ముడే కిడ్నాప్ చేశాడని చెప్తున్నావా అని అభి అడుగుతున్నాడు. నీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నంత కాలం నేరస్తులు స్వేచ్ఛగా ఈ దేశంలో తిరుగుతూనే ఉంటారు అని కోపంగా హీరో లేచి వెళ్తున్నాడు. మరుసటి రోజు హీరో తన టీం ని తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళాడు. వెంటనే సిఎస్ తమ్ముడిని అరెస్ట్ చేశాడు. లోపల ఉన్న శిల్పాలను పగలగొట్టించాడు. ఆ శిల్పాలను చూస్తుంటే వెంట్రుకలు, కొన్ని మాంసం ముద్దలు దొరుకుతున్నాయి. యాక్చువల్ గా సిఎస్ తమ్ముడు
ఇప్పుడు కుక్కను క్రషర్ లో వేశాడని తెలియగానే హీరోకు ఒక ఐడియా వచ్చింది. డెడ్ బాడీస్ కనిపించట్లేదు. ఇతడేమో శిల్పాలు తయారు చేసే కంపెనీ నడుపుతున్నాడు. అయితే అతడు డెడ్ బాడీలను క్రషర్ మిషన్ లో వేసి పిప్పి చేసి ఉంటాడు. ఎలాగోలా చేసి డెడ్ బాడీస్ ను మాయం చేశాడు. ఆ మాంసపు ముద్దలతోనే ఈ శిల్పాలు తయారు చేస్తున్నాడు అని హీరో గెస్ చేశాడు. ఇక్కడికి వచ్చి రైడ్ చేస్తే అతడు అనుకున్నట్లే నిజమైంది. ఇక ఈ ఆధారంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి హీరో యొక్క మామ హీరోను బాగా తిట్టాడు. ఆ తర్వాత పెద్ద లాయర్ ను పెట్టి తన కొడుకును ఎలాగైనా బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ లాయర్ ఏం ఐడియా ఇచ్చాడంటే, మీ కొడుక్కి మెంటల్ గా ఒక ప్రాబ్లం ఉంది, అందువల్లే అతడు ఇలాంటి పనులు చేస్తున్నాడని మీరు యాక్ట్ చేయించాలి. ఈ కేసును బాగా సాగదీసి ఎలాగోలా చేసి మీ కొడుకును బెయిల్ పై బయటకు తీసుకొద్దాం. ఆ తర్వాత ఈ కేసు దిశ తిప్పి దీన్ని కొట్టేసేలా చేద్దామని అన్నాడు. రేపు మీ కొడుకును కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు బాగా కోప్పడమని చెప్పాను. అతడు చాలా కోపంతో అక్కడున్న పోలీసులను కొడతాడు, తిడతాడు. కానీ మీరు అతన్ని పెద్దగా పట్టించుకోవద్దు, కొట్టొద్దు అని అభికి చెప్తున్నాడు. మరుసటి రోజు చూపించారు. ఆ నిందితుణ్ణి కోర్టుకు తీసుకెళ్తున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కోర్టు దగ్గర జనం ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆ నిందితుడు వకీలు చెప్పినట్లుగానే పిచ్చోడిలాగా నటిస్తున్నాడు. అక్కడున్న పోలీసులను తోసేస్తున్నాడు. కొంతమందిని కొట్టాలని చూస్తుంటాడు. ఇదే టైంలో జనంలో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఉంది. అప్పుడు ఆమె హీరోను చూస్తూ సార్ సార్ అని పిలిచింది. ఆమెను మాత్రం వదలండి అని హీరో చెప్పగానే లోపలికి వచ్చింది. ఆమె ఏడుస్తుంటే హీరోకే ఒకలాగా అయ్యింది. ఆ లేడీ నిందితుని దగ్గరికి వెళ్ళగానే అతడు ఆమెను కూడా కొట్టాడు. తుపాకీ తీసుకుని అటాక్ చేయడం ప్రారంభించాడు. ఇదంతా హీరో చూశాడు. నిందితుని చూస్తూ ఒక్క బుల్లెట్ దింపాడు. అంతే, స్పాట్ అవుట్ అతడు. ఈ దృశ్యం చూసి మామ అదిరిపడ్డాడు. నా కొడుకు అని వేగంగా వచ్చాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ అయిన అభి దగ్గరికి వెళ్లి తుపాకీ ఇచ్చి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నాడు. ఈ కేసు 5 ఏళ్లు కోర్టులో సాగింది. చివరగా హీరో చేసింది నేరం కాదు, అది ఆత్మరక్షణ కోసం చేసిందని కోర్టు నిర్ణయించింది. తన విధిలో భాగంగా పోలీసుగా యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పింది కోర్టు. హీరో జీవితంలో ఇదంతా జరిగింది అని అభి ఐపీఎస్ కు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం చూపించారు. ఈ ఐపీఎస్ ఒక టీం ఫామ్ చేసి హీరో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అంతా గమనించమని చెప్పింది. ఇప్పుడు హీరో ఇంట్లో చూపించారు. అతడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుతున్నాడు కదా, ఆమె ఇప్పుడు ఒక వకీల్ అయింది. ఆమె ఒక వృద్ధుని తీసుకొచ్చింది. అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. నా కూతురును ఒకడు లవ్ చేస్తున్నా అని టార్చర్ చేస్తున్నాడు. నా కూతురు ఏమో వాడు నచ్చట్లేదని అవాయిడ్ చేసింది. ఒక రోజు నా కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే వాడు వచ్చాడు. పెట్రోల్ తీసుకొచ్చి మా కళ్ళ ముందే అమ్మాయిపై పోసి నిప్పంటించాడు అని చెప్తున్నాడు. నా కూతురు 90% కాలిపోయి ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోందని చెప్పాడు. ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఒకే ఒక్కసారి మిమ్మల్ని చూడాలని చెప్పింది. దయచేసి మీరు వచ్చి చూస్తారా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాడు. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా ఘోరంగా ఉంది. ఆమె శరీరం మొత్తం కాలిపోయింది. హీరోని చూడగానే బాగా ఏడుస్తోంది. సార్, ఈ దేశంలో అమ్మాయిలకు నో చెప్పడానికి కూడా ఛాన్స్ లేదా? ఆమె చాలా బాధగా చెప్తుంటే ఇతడు అస్సలు వినలేకపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి, సార్ చూడండి నా కూతురును ఎలా చేశారో, మాకు న్యాయం జరగాలి అని అంటుంటే మీరేం బాధపడకండి, నేను చూసుకుంటానని చెప్పాడు. ఇంకోవైపు ఈ విషయం అంతా ఐపీఎస్ కు తెలియవచ్చింది. అమ్మాయిలకు ఏదైనా సమస్య అని వచ్చిందంటే హీరో రంగంలోకి దిగుతాడని ఈ ఐపీఎస్ కు బాగా తెలుసు. హీరో తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు అని క్లోజ్ గా అతన్ని వాచ్ చేయమని తన టీం కు చెప్పింది. ఇంకా ఆ నిందితుడిని అరెస్ట్ చేయకుండా అతడు తప్పు చేశాడా లేదా అని పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాత్రి అయింది. హీరో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడా లేదా అని ఐపీఎస్ టీం వాచ్ చేస్తోంది. అప్పుడు ఎవరో ఒకరు కాల్ చేసి, మేడం అతడు మనల్ని మోసం చేసి ఇంటి వెనక గేటు గుండా బయటకు వెళ్ళాడు అని చెప్పాడు. అతడు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడి నుంచి గోవాకు టికెట్ వేసుకున్నాడు అని చెప్పగానే ఆమె షాక్ అయింది. యాక్చువల్ గా ఆ అబ్బాయి గోవాలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం మేడం అని అడిగారు. హీరోయిన్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తే హీరో హైదరాబాద్ వెళ్ళినట్లు తెలిసింది. వెంటనే డీజీపీకి కాల్ చేసి అర్జెంట్ గా గోవా వెళ్ళాలి, లేదంటే అక్కడ గోవాలో ఉన్న వాళ్ళను ఎవరినైనా వాచ్ చేయమని చెప్పాలి అంటోంది. ఏమ్మా, ఇప్పటి వరకు అతన్ని మనం ఏదైనా తప్పు చేశాడా లేదా అని మాత్రమే విచారిస్తున్నాం. అతడు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు లీవ్ లో ఉన్నాడు. అతడు బయటకు వెళ్ళడానికి ఎక్కడంటే అక్కడ తిరగడానికి అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మీరు ఇంటికి వెళ్ళండి, ఏదైనా అయితే చూద్దాంలే అంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు న్యూస్ లో ఏం వస్తోందంటే ఆ నిందితుడు మంటల్లో కాలి చాలా ఘోరంగా చనిపోయాడని చెప్తున్నారు. ఈ విషయం సీఎం కు తెలిసిన తర్వాత ఒక మీటింగ్
మీటింగ్ పెట్టాడు. అక్కడికి హీరోను కూడా పిలిచి విచారిస్తున్నారు. మీరు ఆ అమ్మాయిని వెళ్లి చూశారు. ఎవరినైతే పోలీసులు అనుమానిస్తున్నారో అతడు మరుసటి రోజే మంటల్లో కాలిపోయి కనిపించాడు. అదే టైంలో మీరు కూడా గోవాలోనే ఉన్నారు. దీనంతటికి ఏదైనా కనెక్షన్ ఉందా అని సీఎం అడిగాడు. ఏంటి సార్ పుసుక్కున అలా మాట్లాడారు? నేను ఊరికే లీవ్ లో ఉన్నానని చెప్పి హైదరాబాద్ గోవా అని వెళ్ళాను. అక్కడ ఒక పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేశాను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఒక ఫైల్ ఇచ్చాడు. అంతేకాదు ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసులు ఈ కేసుని ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అతడే నిందితుడని అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు చూస్తే అతన్ని సందేహపడుతున్నారంతే, కానీ అతడే నేరస్తుడు కాదు. ఇలాంటప్పుడు నేనెందుకు అతన్ని వెళ్లి చంపుతా అంటున్నాడు. నైస్ గా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అసలు ఏం జరిగిందో ఆలోచిస్తున్నాడు. యాక్చువల్ గా హీరోనే అతన్ని చంపేశాడు. ఇక్కడ నుంచి వెళ్లిన హీరో అతన్ని పట్టుకున్నాడు. వాడిపై పెట్రోల్ పోశాడు. ఆ అమ్మాయి ఎంత వేదననైతే అనుభవించిందో అది కూడా నువ్వు అనుభవించాలరా అంటున్నాడు. మంట పెట్టి వెళ్ళాడు. సీన్ కట్ చేసి విలన్ ను చూపించారు. ఇతడు జైల్లోనే ఉండి హీరో ఏమేం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయబోతున్నాడో మొత్తం తెలుసుకుంటున్నాడు. ఇతడు జైల్లోకి రావడానికి హీరోనే కారణం అన్నట్లు చూపిస్తున్నారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రితం హీరోను మీట్ అయిన అతని కూతురు ఒక విషయం చెప్పింది. శ్రీరామ్ తిరుమూర్తి యొక్క భార్య నన్ను కలిసింది. ఆమె తండ్రి కొన్నాళ్ల క్రితమే చనిపోయాడు. యాక్చువల్ గా ఈ శ్రీరామ్ తిరుమూర్తి పెద్ద ధనవంతుడేం కాదు. అతడు ఆ అమ్మాయి యొక్క తండ్రి ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా చేరాడు. అతడు చాలా మంచివాడు, చాలా తెలివి కలవాడు అని చెప్పి ఆ ఓనర్ తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత అతడు తన మామ పలుకుబడి ఈ ఫ్యాక్టరీని ఉపయోగించి చెట్ల మందు అని చెప్పి డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇలా ఇల్లీగల్ బిజినెస్ చేసేవాడు. కొన్నాళ్ల క్రితమే ఆ ఓనర్ చనిపోయాడు. యాక్సిడెంట్ లో చనిపోయాడని తిరుమూర్తి చెప్పాడు. కానీ అతని భార్యకు డౌట్ వచ్చింది. తన భర్తే చంపి ఉంటాడన్న అనుమానంతో హీరో యొక్క కూతురును కలిసి అంతా చెప్పింది. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడకు, నేను కూడా నిన్ను కోల్పోలేను అని ఇండైరెక్ట్ గా బెదిరించాడు. నాకిప్పుడు చాలా భయంగా ఉంది, త్వరలోనే నన్ను కూడా చంపేటట్లు ఉన్నాడు అని చెప్పింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆస్తులన్నిటిని నేను ఒక ఆర్ఫనేజ్ పై రాసి పెట్టాను. ఇదిగో దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఇది. అంతేకాదు నా భర్త ఎలాంటి ఫ్రాడ్స్ చేస్తున్నాడో దానికి సంబంధించిన కూడా వివరాలు ఇస్తున్నానని ఇంకో పెన్ డ్రైవ్ ఇచ్చింది. వీటి ద్వారా నాకు హెల్ప్ చేయి అని చెప్పిన ఆమె అక్కడి నుంచి వెళ్లిన 4 రోజులకే చనిపోయింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు గట్టిగా దెబ్బలు తగిలి బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడం వల్ల చనిపోయిందని చెప్పారు. ఆమె చనిపోవడం వెనుక ఏదో మర్మం ఉంది. తప్పకుండా ఆమె భర్తే చంపి ఉంటాడు అని కూతురు చెప్తోంది. మీరే ఈ కేసు విచారించాలి అని అంటుంటే సరే అమ్మా నేను చూసుకుంటా అని హీరో అన్నాడు. వెంటనే గవర్నమెంట్ డాక్టర్ ను కలిశాడు. అశ్వినిని హాస్పిటల్ కి తీసుకొస్తే ఆమె చనిపోయింది కదా, ఆ కేసు గురించి కొంచెం చెప్తారా అని అడిగాడు. ఆమె బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టింది సార్. ఆ తర్వాతే ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చారు. మేము ఎంతో ట్రై చేశాం కానీ ఆమె చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పోలీసులకు సబ్మిట్ చేశాం. కావాలంటే మీరు దాన్ని చూడొచ్చు అంటున్నాడు. ఆమెను హాస్పిటల్ తీసుకొచ్చేటప్పుడే ఆమె చనిపోయింది. అంతేకాదు ఆమెను మొదట చెక్ చేసిన డాక్టర్ ఆమె శరీరం అంతా పింక్ కలర్ గా మారిందని చెప్పాడు. ఆ ఇంట్లో పనిచేసే ఒక నౌకరు ఆమె గదికున్న కిటికీ మాత్రం ఓపెన్ చేసి ఉందని చెప్పాడు. ఆ ఇల్లు మొత్తం ఏసీనే ఉంటుంది. ఇలాంటప్పుడు విండోను ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఆమె ఇంటి విండో మాత్రం ఎందుకు ఓపెన్ చేసి ఉంది? దీని అంతటిని బట్టి చూస్తే ఎవరో ఆమె ఏసీ వెంటు ద్వారా కార్బన్ మోనాక్సైడ్ ను పంపించారు. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి ప్లాన్ ప్రకారం చంపేశారు. ఆమె చనిపోయిందని తెలిసి కన్ఫర్మ్ అయ్యాక ఇక పోలీసులు కనిపెట్టకూడదనే అప్పుడే విండోస్ ఓపెన్ చేశారని హీరో అంటున్నాడు. కార్బన్ మోనాక్సైడ్ ఇంట్లోంచి బయటకు వెళ్లేలా చేశారు. ఆ తర్వాతే హాస్పిటల్ కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఏంటి సార్ ఇదంతా కరెక్టేనా అని హీరో అంటుంటే అతడు అలాగే చూస్తున్నాడు. చెమటలు పట్టాయి. ఏంటి సార్ నేను చెప్పేదంతా కరెక్టే అన్నట్లు మీ ముఖం ఉందే అని హీరో నవ్వుతున్నాడు. అంతేకాదు ఇలా జరిగి ఉంటుందని ఒక నౌకరు చెప్పాడే అదంతా ఊరికే అన్నా, మిగతాదంతా నేను ఇమాజినేషన్ చేసి చెప్పా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హీరో యొక్క కూతురును ఎవరో రేప్ చేసి చంపేశారు. ఇప్పుడు ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపిస్తున్నారు. హీరో మార్చురీకి వెళ్లి అసలు ఏం జరిగింది అని డాక్టర్ అడుగుతున్నాడు. ఆమెను చాలా క్రూరంగా అత్యాచారం చేసి చంపేశారని అతడు చెప్పాడు. ఆ మాటలు విని హీరో తట్టుకోలేకపోయాడు. అతడు దుఃఖాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు తన కూతురుతో గడిపిన జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటున్నాడు. ఇంతకీ నా కూతురును ఎవరు ఇలా చేసి ఉంటారు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. దీనంతటి వెనుక శ్రీరామ్ తిరుమూర్తే ఉండి ఉంటాడు అని హీరో అతని దగ్గరికి వెళ్ళాడు. అతడు ఒక ఫోటో చూపిస్తూ మీ అమ్మాయి నా భార్య కొన్నాళ్ల క్రితం కలుసుకున్నారు. ఆ
తర్వాతే ఈ సంఘటన జరిగినట్లు ఉంది అని అంటున్నాడు. అదేలాగా నా కూతురును కలిసిన 4 రోజులకే నీ భార్య చనిపోతుంది ఇలా హీరో అడుగుతుంటే, నాకు తెలుసు నువ్వు వెళ్లి హాస్పిటల్లో డాక్టర్ను విచారించావు కదా, దీని అంతటికి నేనే కారణమని మీకు కూడా బాగానే తెలుసు. కానీ నువ్వు నన్నేమీ చేయలేవు. నీ తుపాకీకి ఇంతకు ముందు చాలా మంది బలై ఉంటారు, కానీ ఈ శ్రీరామ్ తిరుమూర్తి దొరకడు అంటుంటాడు. అప్పుడు హీరో దగ్గరగా వెళ్లి, తుపాకీ ముందు శ్రీరామ్ తిరుమూర్తి అయితే ఏంటి, వాడి తాత అయితే ఏంటి, ట్రిగర్ నొక్కితే చాలు బుల్లెట్ దిగుతుంది అని హీరో అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఐపీఎస్ ను ఆమె టీమ్ ను చూపించారు. హీరో కూతురు యొక్క హత్య కేసు కూడా వీళ్ళకే వచ్చింది. అప్పుడు అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఈ కేసు గురించి వాళ్ళు చర్చిస్తున్న క్రమంలో హీరోను అతని కూతురును కలిపి ఇతడు తప్పుగా మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని బాగా తిడుతుంది. అతడు మన సుపీరియర్ ఆఫీసర్, అతనికి మనం గౌరవం ఇవ్వాలి అంటోంది. అతడు గొప్ప ఆఫీసర్ అని అతడు గునుగుతుంటే అప్పుడే ఒక పోలీసు వచ్చి హీరో వచ్చాడని చెప్పాడు. ఆ మాట వినగానే ఇతడు గజగజ వణుకుతున్నాడు. అప్పుడు హీరోను కలిసిన ఈ ఐపీఎస్, మీ కూతురును దారుణంగా చంపిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ కాబోతున్నారో అని డిపార్ట్మెంటే కన్ఫ్యూజన్ లో ఉందని అంటోంది. అందువల్లే ఈ కేసును త్వరగా ఛేదించాలని నాకు ఇచ్చారు. మీ స్టైల్లో మీరు ఈ కేసును డీల్ చేయకూడదు. నా స్టైల్లో విచారించి వీలైనంత త్వరగా నిందితునికి శిక్ష పడేలా చేస్తానని చెప్పింది. అతనికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తాను. ఆల్రెడీ మీపై విచారణ జరుగుతోంది. ఈ టైంలో మీరు గాని నిందితుని హత్య చేస్తే పెద్ద సమస్యగా మారుతుందని చెప్తోంది. అప్పుడు హీరో, మిమ్మల్ని కలవడానికి వచ్చింది దీని గురించి మాట్లాడడానికి కాదు. నా కూతురు నెలకోసారి ఒక అన్నా చెల్లిని కలిసేది, వారికి సాయం చేసేది. వారికంటూ ఎవరూ లేరు. ఎప్పట్లాగే ఈ నెల కూడా కొండపై ఉండే ఆ గ్రామానికి వెళ్లి ఆ పిల్లలను చూసి వచ్చేటప్పుడే ఇలా జరిగింది. ఎవరికో ఇదంతా తెలిసి వారే ఇలా చేశారు. ఈ యాంగిల్లో విచారించు అని చెప్పాడు. సీన్ కట్ చేసి ఆ అన్నా చెల్లిని చూపించారు. అన్నను పట్టుకుని పోయి పోలీసులు బాగా కొట్టారు. నువ్వే ఆమెను రేప్ చేసి చంపావా అని టార్చర్ చేశారు. అతనికి గాయాలు అయ్యాయని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్నా చెల్లి బయలుదేరుతుంటే హీరో వెళ్లి కలిశాడు. విచారించి పంపుతారని మీరే చెప్పారు, కానీ బాగా కొట్టారని చెప్పి ఆ చెల్లి బాగా ఏడుస్తోంది. అన్నకు ఆల్రెడీ ఆస్తమా ఉంది, కొంచెం సేపు అయితే చంపేవారే అని చెల్లి బాధపడుతోంది. అప్పుడు ఆ అన్నను పిలిచిన హీరో, చివరగా నా కూతురును ఎక్కడ వరకు వదిలేసి వచ్చావు అని అడిగాడు. ఆ స్పాట్ కు హీరో వెళ్లి చెక్ చేస్తున్నాడు. అదే చోట ఒక టీ దుకాణం ఉంది. అక్కడికి వెళ్లి విచారించినప్పుడు ఈ కొండపై మారిముత్తు అని ఒకడుంటాడు. వాడు చాలా క్రూరమైన వాడు. ఆ రోజు వాడే ఇక్కడ తచ్చాడాడు అని ఆ టీ షాప్ అతడు చెప్పాడు. అతన్ని కలవడానికి హీరో కొండపైకి వెళ్ళాడు. అతడు ఏదో కాలబెట్టి అక్కడి నుంచి పారిపోతున్నాడు. హీరో అతన్ని గమనించలేదు. లోపలికెళ్ళి చూస్తే వాడు కనిపించలేదు, కానీ ఏదో కాలిపోతుంటే చూశాడు. వెంటనే హీరో ఐపీఎస్ కు సమాచారం ఇచ్చాడు. అప్పుడు ఐపీఎస్ టీమ్ తో అక్కడికి వచ్చింది. వాడు నన్ను చూసే పారిపోయినట్లున్నాడు, ఎక్కువ దూరం పరిగెత్తి ఉండడు, అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేయండి, కరెక్ట్ గా వెతికితే దొరుకుతాడు అని అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఒక లోడు లారీలో మారిముత్తు తప్పించుకుంటున్నాడు. అతడు లారీలో వెళ్తుంటే ఒక పోలీస్ చూశాడు. వాడు చెక్ పోస్ట్ దాటగానే మొదట హీరోకే సమాచారం ఇచ్చాడు. మారిముత్తు ఒక హోటల్ కు వెళ్లి టీ తాగుతున్నాడు. అప్పుడు హీరో అక్కడికి వెళ్ళాడు. హీరోను చూడగానే మారిముత్తు అతనితో పాటు ఉన్న ఇంకో వ్యక్తి పారిపోతున్నారు. ఇద్దరిని పట్టుకుని హీరో పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఆ తర్వాత ఐపీఎస్ కు సమాచారం ఇస్తే ఆమె వచ్చింది. ఆమె టీమ్ లో ఆ అవినీతి ఆఫీసర్ ను హీరో చూశాడు. అప్పుడు హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, మన డిపార్ట్మెంట్ లోనే హీనమైన ఆఫీసర్ ఎవరంటే అతడే, కానీ వాడెలా నీ టీమ్ కు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఎందుకైనా మంచిది వాడిపై దృష్టి పెట్టు అని అన్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఈ కేసు ఈ మారిముత్తుతో ముగిసేలా లేదు, అతని వెనుక ఏదో పెద్ద చేయ ఉంది, అదెవరో బాగా విచారించు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఈ పోలీసును చూపించారు. సురేష్ అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మేము ఒక క్రిమినల్ ను చూసాం. వాడు ఒక అమ్మాయిని రేప్ చేసి హత్య చేశాడు. అతని బ్యాగులో 10 లక్షల రూపాయల నగదు ఉంది. ఆ డబ్బుతో పాటు మీ అకౌంట్ నుంచే డబ్బు తీసిన స్లిప్ కూడా ఉంది అంటుంటే, లేదు సార్, ఆ డబ్బు పోయినట్లు 2 రోజుల క్రితమే నేను కంప్లైంట్ చేశానని అతడు చెప్పాడు. యాక్చువల్ గా ఈ సురేష్ అనే అతడు మాజీ రౌడీ, ఎవరికీ తెలియకుండా ఇంకా దారుణాలు చేస్తూనే ఉన్నాడు. ఇతడు మారిముత్తుతో డీల్ మాట్లాడుకుని పని ముగిశాక డబ్బిచ్చాడు, కానీ తనకు తలనొప్పులు రాకూడదని డబ్బు ఇవ్వడానికి ముందే డబ్బు పోయినట్లు కంప్లైంట్ చేశాడు. సురేష్ గురించి ఈ పోలీస్ కు తెలుసు, ఎందుకంటే ఇద్దరూ కూడా శ్రీరామ్ తిరుమూర్తి మనుషులే. 2 రోజుల తర్వాత రేప్ చేసిన నిందితుడే దొరకాలనేది ప్లాన్, కానీ ఆలోపే హీరో అతన్ని పట్టుకున్నాడు. ఈ క్రమంలో మారిముత్తును ఎన్కౌంటర్ చేయాలని ఈ పోలీసు అనుకున్నాడు. అతన్ని అడవికి తీసుకెళ్లి పారిపో అని సైగ చేశాడు. అతడు
పారిపోబోతుంటే షూట్ చేయబోయాడు. కానీ ఆ పోలీసు యొక్క గన్ను ఎవరో షూట్ చేశారు. అతడు భయపడిపోయాడు. ఇంకోవైపు మారిముత్తు పారిపోతుంటే అతన్ని హీరో వెంబడిస్తున్నాడు. అతన్ని పట్టుకుని ఒక చోట కట్టేశాడు. హీరోయిన్ కు కాల్ చేసి రప్పించాడు. ఏంటి సార్ మీరు మారారా? వీడికి శిక్ష పడేలా చేస్తానని చెప్పాను కదా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని అంటోంది. అప్పుడు హీరో జరిగిన విషయమంతా ఆమెకు చెబుతున్నాడు. మారిముత్తును విచారిస్తుంటే హీరో కూతురు అమీనాను ఎలా చంపాడో చెప్పాడు. మొదట ఆమె తలపై కొట్టాడు. బాధతో విలవిలలాడుతుంటే దారుణంగా రేప్ చేశాడు. ఆ తర్వాత రాయితో ఆమె ప్రైవేట్ పార్టును ఛిద్రం చేసి చంపేశాడు. ఇలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు అని హీరో అంటుంటాడు. ఆ తర్వాత అవినీతిపరుడైన పోలీసు గురించి ఒక షాకింగ్ విషయం చెప్పాడు. ఇంతకు ముందు అనుమానంతో ఒక అన్నను అరెస్ట్ చేశాడు కదా, కొంచెమైతే అతన్ని చంపేవాడే, కానీ అతని చెల్లి వెళ్లి బతిమలాడితే నువ్వు నాతో గడిపితే వదిలేస్తా అని చెప్పాడు. ఫోర్స్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేశాడు. ఆ తర్వాత కూడా ఆమెకు కాల్ చేసి రమ్మంటూ టార్చర్ చేస్తున్నాడు. ఇదిగో ఆ అమ్మాయి పంపిన వీడియో అని చూపించాడు. ఈ ఆధారంతో నువ్వు నీ కింద పనిచేసే వాడికి శిక్ష వేయించగలవా? ఈ విషయం బయటపడితే డిపార్ట్మెంట్ పరువే పోతుంది. అందువల్ల డిపార్ట్మెంట్ మొత్తం అతని వెనుక ఉండి కాపాడుతుంది. కేసు పెట్టినా అంతా తారుమారు చేస్తారు. చివరకు ఆ అమ్మాయి పిచ్చిది అని కథ అల్లుతారు. సస్పెండ్ చేస్తే కొన్నాళ్ళు బయట ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఆ పోలీసు ప్రమోషన్ తో డిపార్ట్మెంట్ లోకి వస్తాడు. ఇక ఇంకో అమ్మాయిని నాశనం చేస్తాడు. అతని వెనుక ఎవరున్నారో నాకు బాగా తెలుసు. ఇంతకీ నువ్వేమంటావు అని హీరో అడిగాడు. నేను పోలీసుగా ఆలోచిస్తే వీన్ని తీసుకెళ్లి చట్ట ప్రకారం శిక్ష వేయాలి, కానీ అంతకంటే ముందు నేను కూడా ఒక ఆడదానిగా చెబుతున్నా, వీన్ని మీరే చంపేయండి అని అంది. వెంటనే వాడికి హీరో ఊరేశాడు. సీన్ కట్ చేస్తే ఈ పోలీసు వెళ్లి విలన్ ను కలిశాడు. అప్పుడు విలన్ ఏం చెబుతున్నాడంటే ఈ విషయంలో ఇరుక్కున్న సురేష్ ను చంపమని అతనికి గన్ ఇచ్చాడు. నెక్స్ట్ సీన్ లో సురేష్ ను పోలీసు చంపబోతుంటే అక్కడికి హీరో వచ్చాడు. ఆ పోలీసును చంపి సురేష్ ను కాపాడాడు. సురేష్ తో డీల్ మాట్లాడుకున్నాడు. నిన్ను చంపమని చెప్పి పోలీసును పంపింది విలనే, నువ్వెళ్లి అతన్ని చంపేయని ఆ గన్ ను సురేష్ కి ఇచ్చాడు. సురేష్ వెళ్లి విలన్ కు గన్ ఏం చేశాడు. ఏంట్రా నన్నే చంపించాలని చూస్తావా? నన్ను క్రిస్టోఫర్ కాపాడాడు, ఇక నిన్ను వదలను అని సురేష్ కాలవబోతుంటే విలన్ తప్పించుకున్నాడు. సురేష్ ను పట్టుకుని బాగా కొట్టాడు. సురేష్ ను కాల్చి చంపాడు. అదే టైంలో పోలీస్ టీమ్ తో హీరో లోపలికి వచ్చాడు. యాక్చువల్ గా ఇదంతా హీరో యొక్క ప్లానే. సురేష్ వెళ్లి విలన్ ను చంపుతాడు లేదా విలన్ సురేష్ ను చంపుతాడని ముందే ఊహించిన హీరో టీమ్ తో అక్కడకు వచ్చాడు. విలన్ ను అరెస్ట్ చేశాడు. సీన్ కట్ చేస్తే హీరో గురించి విచారణ చేసిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ రిపోర్ట్ ను సిఎస్ కు సబ్మిట్ చేస్తోంది. ఆమె కూడా రిపోర్ట్ చదివి చాలా కోప్పడుతోంది. ఏంటమ్మా ఇదంతా నువ్వు విచారించి అతడు ఏం తప్పు చేశాడో అదంతా నువ్వు రిపోర్ట్ ఇస్తావని చూస్తే అతడు మంచివాడు, ఏ తప్పు చేయలేదని రాసావేంటి? ఇదే నీ పనితేనమ్మా అని అడుగుతోంది. మేడం మీరే అతన్ని సరిగా అర్థం చేసుకోలేదు. నా విచారణలో అతడు ఎంత మంచివాడో తెలిసింది. ఇంతకంటే వేరే రాయడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఇంతకు ముందు మీ తమ్ముని వల్ల నష్టపోయిన అమ్మాయిల్లో నేను కూడా ఒకదాన్ని. ఇంతకు ముందు మీరు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక హోటల్లో మీ తమ్ముడు డ్రగ్స్ ను సరఫరా చేశాడు, అమ్మాయిలను అమ్మాలని కూడా చూశాడు. అప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది. ఆ అమ్మాయిల్లో అప్పుడు ఈ ఐపీఎస్ కూడా ఒకటి. మీ నాన్న ఎంపీ, మీరు కలెక్టర్, అందువల్ల ఎలాగోలా చేసి మీ తమ్ముడిని మీరు కాపాడారు. కానీ మీ ఆయన మాత్రం అతడు ఎంపీ కొడుకని చూడలేదు, కలెక్టర్ తమ్ముడని చూడలేదు, నా బామ్మర్ది అని కూడా చూడలేదు. తన పనిని తను చేసుకుంటూ వెళ్లిపోయాడు. అతని నిజాయితీకి ఇదే నిదర్శనం అని అంటోంది. అప్పుడు ఈ సిఎస్ కూడా బాగా ఆలోచిస్తోంది. ఒకవేళ నేనే నా భర్తను అర్థం చేసుకోలేదా అని ఆలోచనలో పడింది. ఆ తర్వాత హీరోకు ఫేవర్ గా సీఎం కు రిపోర్టు పంపించింది. సీన్ కట్ చేసి జైల్లో చూపించారు. విలన్ ను కలవడానికి లాయర్ వచ్చాడు. హీరోపై ఎలాంటి తప్పు లేదని రిపోర్ట్ ఇచ్చారు. కొన్నాళ్లలోనే అతడు మళ్ళీ కాకి షర్టు వేసుకుంటాడు. అతడు గాని సర్వీస్ లోకి వచ్చాడంటే ఇక మీకే డేంజర్ అని చెప్తున్నారు. ఓహో అలాగా, అయితే ఆ లోపలే వాణ్ణి చంపాలి అని విలన్ అంటున్నాడు. ఏదో ప్లాన్ వేసుకున్నాడు. అప్పుడు జైలర్ ను చూస్తూ నన్ను కలవడానికి క్రిస్టోఫర్ ను రమ్మని చెప్పండి అంటాడు. అప్పుడు హీరో కూడా కలవడానికి వచ్చాడు. హీరోని చూస్తూ మీరు ఎమోషనల్ టైప్ లా ఉన్నారు, కానీ నేనలా కాదు, అందువల్లే నేను గెలుస్తూనే ఉన్నాను, మీరు ఓడిపోతూనే ఉన్నారు. అప్పుడు హీరో రే నాకు కాపాడడం తెలియదు, నాశనం చేయడమే తెలుసు అంటుంటాడు. ఆ తర్వాత హీరో వెళ్లి కారులో కూర్చున్నాడు. అప్పుడు అతని భార్య నుంచి మెసేజ్ వచ్చింది. నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు, ఇప్పుడే కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నాను, మనం కలిసి బతుకుదాం, మీకు కూడా ఓకే అంటే కాల్ చేయండి అని మెసేజ్ పెట్టింది. ఈ మెసేజ్ చూసిన తర్వాత హీరో ఆలోచిస్తున్నాడు. జైలు లోపల విలన్ మాట్లాడిన మాటలే అతనికి గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ ఇతడు నా భార్యను ఏమైనా
చేస్తాడా అని ఆలోచిస్తున్నాడు. వెంటనే భార్యకు కాల్ చేసి, ఇదిగో చూడు, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, నేను వచ్చే వరకు వెయిట్ చేయి అని ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికే వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే అతని భార్య చనిపోయి పడి ఉంది. ఆమె బాడీ పింక్ కలర్ లోకి మారింది. ఎలాగైతే విలన్ యొక్క భార్య చనిపోయిందో ఈమె కూడా అలాగే చనిపోయి పడి ఉంది. భార్యని అలా చూసి హీరో తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా విలన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇంతకు ముందు హీరో మంచివాడని చెప్పి ఈ సీఎం కు రిపోర్ట్ ఇచ్చింది కదా, అందువల్ల హీరో మళ్ళీ డ్యూటీలో చేరాడు. డ్రెస్ వేసుకోగానే వెంటనే జైలుకు బయలుదేరాడు. జైల్లోనే హీరోను చంపాలని ఆల్రెడీ విలన్ ప్లాన్ వేసుకున్నాడు. కానీ అతని ప్లాన్ ప్రకారం జరగట్లేదు. ఆ జైలర్ ఇతని మాట వినట్లేదు. అదే టైంలో హీరో లోపలికొచ్చాడు. రేయ్, నాకే ద్రోహం చేస్తావా అని జైలర్ ను విలన్ కొట్టబోతున్నాడు. అతన్ని తోసేసి అతని దగ్గర ఉన్న గన్ తీసుకుని హీరోను షూట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ హీరో అతని కంటే ముందే గన్ తీసుకుని విలన్ ను తప్పున కాల్చేశాడు. విలన్ ను అంతా ఇంత బిల్డప్ ఇచ్చి చివరకు ఈజీగా అతని కథ ముగించారు. అప్పుడు ఆ జైలర్ హీరోను చూస్తూ, సార్, ఆ గన్ను నాకు ఇవ్వండి, ఈ విషయం అంతా నేను చూసుకుంటాను అంటాడు. అట్లీస్ట్ ఈ విషయమైనా నన్ను చేయనివ్వండి అని అంటుంటే అప్పుడు హీరో గన్ అతనికి ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే హీరో యొక్క ఫ్రెండ్ అభి సీఎం దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు, ఆ విలన్ జైలర్ ను షూట్ చేసి చంపాలని చూశాడు. అదే టైంలో ఆత్మరక్షణ కోసం జైలర్ అతన్ని కాల్చేశాడు అని చెప్పాడు. యాక్చువల్ గా ఈ అభి, జైలర్ వీళ్ళంతా హీరోకే సపోర్ట్ చేశారు. ఎవరికి సందేహం రాకూడదనే ఇన్నాళ్ళు అభితో జైలర్ తో హీరో కాంటాక్ట్ కాకుండా ఉంటాడు. విలన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనే జైలర్ ను హీరో ఇక్కడకు పంపించాడు. ఈ విషయమంతా ఇప్పుడే చూపిస్తున్నారు. ఆ తర్వాత హీరో ఆ చెల్లి అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుతుంటాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.